బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఘరానా మోసం చేశారు దొంగలు. లైఫ్ స్టైల్ హైదరాబాద్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఇంట్లోకి పూజలు చేస్తామంటూ వెళ్లారు నకిలీ బాబాలు. ఇంట్లో ఉన్న వారికి మత్తు మందిలో కలిపి ప్రసాదం ఇచ్చారు. దీంతో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే నగదు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వాటి విలువ దాదాపు 1,30,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఘరానా మోసం చేశారు దొంగలు. లైఫ్ స్టైల్ ఫ్రాంచైజీ హైదరాబాద్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఇంట్లోకి పూజలు చేస్తామంటూ వెళ్లారు నకిలీ బాబాలు. ఇంట్లో ఉన్న వారికి మత్తు మందు కలిపిన ప్రసాదం ఇచ్చారు. దీంతో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే నగదు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వాటి విలువ దాదాపు 1,30,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, చోరీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 12లో కొద్దిసేపు క్రితమే పూజారులుగా రంగప్రవేశం చేసిన ఒక ముగ్గురు పూజారులు, నకిలీ పూజారులు మధుసూదన్ రెడ్డి ఒక వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. దాంట్లో 1,50,00,000 రూపాయలకు సంబంధించినటువంటి బంగారం, సొమ్ము, సొత్తు రెండు కూడా ఎత్తుకెళ్ళినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది ముందుగా వాళ్ళు మత్తు మంది ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఎవరైతే లైఫ్ స్టైల్ బేగంపేటలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ భవనం సంబంధించినటువంటి యజమాని, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నివాసం ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డితో పాటుగా వాళ్ళ ఇద్దరు పిల్లలు అలాగే భార్య మొత్తం కూడా ప్రసాదం తీసుకున్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ సంబంధికులు అప్పుడు పూజకు అటెండ్ అయినటువంటి వారు మిగతా వ్యక్తులు పోలీసులకు డయల్ 100 కి సమాచారం ఇవ్వడంతో ముందుగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం దీనికి సంబంధించిన విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు తను స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. 2 రోజుల క్రితమే వీళ్ళు ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు, అలాగే వాళ్ళ ఇంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, దానిపైన నివృత్తి చేసుకోవడానికి పూజలు చేసుకోవాలంటూ ఈ నకిలీ పూజారులు ఒక సలహా ఇవ్వడం జరిగింది. దీంతో 2 రోజుల క్రితం ఆ పూజకు సంబంధించిన ప్రక్రియకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్న మధుసూదన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం పూజారులను ఇంటికి ఆహ్వానించారు. సాయంత్రం 4 గంటల సమయంలో పూజ ప్రారంభమైంది. పూజ ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటి క్రితమే, అంటే దాదాపు 40 నిమిషాల క్రితం 9 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. 8:30 గంటల సమయంలో వాళ్ళకు మత్తు మంది కలిపినటువంటి ప్రసాదాన్ని చేతికి అందించారు. తర్వాత వాళ్ళు అపస్మార స్థితిలో చేరుకోగానే ఇల్లు మొత్తం కూడా గుల్ల చేశారు. 1,50,00,000 రూపాయల విలువటువంటి బంగారాన్ని అలాగే నగదును ఎత్తుకెళ్లి వాళ్ళు దుండగులు పరారయ్యారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ట్రేస్అవుట్ చేయాలన్నది పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ విషయం పైన అంటే పూజారులకు సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదంటే వాళ్ళతో మాట్లాడి పూజా కార్యక్రమానికి మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి కాబట్టి మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం కొంత అపస్మారక స్థితిలో ఉన్నారు. ప్రసాదంలో మత్తు మందు కలపడంతో తన అపస్మారక స్థితిలో ఉన్నారు. తనతో పాటుగా తన కుమారుడు అలాగే భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులంతా అపస్మారక స్థితిలో ఉండడంతో జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి వాళ్ళు తరలించారు. కాబట్టి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కి ఒక కీ పాయింట్ దొరుకుతుందనేది పోలీసు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏసీపీ అలాగే వెస్ట్ జోన్ డీసీపీ తో పాటుగా స్థానిక పోలీసులు మొత్తం కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ క్లూస్ ను కూడా కలెక్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదంలో ఎలాంటి మత్తు పదార్థాలను కలిపారు, దాంట్లో ఉన్నటువంటి రేషియో ఎట్లా ఉందని పూర్తి స్థాయిలో దాన్ని తీసుకోవడంతో పాటుగా వాళ్ళ అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ద్వారానే పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన విషయం పైన పూర్తి స్థాయిలో మధుసూదన్ రెడ్డి మాట్లాడాడు. కాబట్టి ఆ పూజారులకు సంబంధించిన ఆచూకీ కానీ లేదంటే వాళ్ళ వివరాలు కానీ, దాంతో పాటుగా వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారు, గతంలో పరిచయం ఉందా, లేదంటే ఈ పూజ కోసం ఎవరైనా తనకు రిఫరెన్స్ చేశారా, లేదంటే
ఆకస్మికంగా తాము కలిసి ఈ పూజ గురించి చెప్పడంతో తాను ఒప్పుకున్నాడు. ఈ విషయాలన్నిటిపైన ఒక క్లారిటీ వస్తే వాళ్ళు ఎవరు అనే విషయం పైన ఒక అంచనాకు వచ్చే అవకాశం అవుతుంది. ఏదేమైనా చాలా ప్రొఫెషనల్ గా చేసినటువంటి చోరీగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా రెక్కి వేసి ముందుగానే దాదాపు అంటే బిజినెస్ మెన్ ను టార్గెట్ చేసుకుని తన ఇంటి దగ్గర చోరీ చేయడానికి పక్క ప్రణాళిక వేసుకున్న తర్వాత ప్రసాదంలో మత్తు మందు కలిపి అక్కడ ఉన్నటువంటి డబ్బును ఎత్తుకుపోవడం అంటే దాదాపు ప్రొఫెషనల్ గ్యాంగ్స్ పని అయి ఉంటుందనేది పోలీసులు భావిస్తున్నారు. అల్లాటప్పాగా కామన్ గా ఉన్నటువంటి అన్ప్రొఫెషనల్ క్రిమినల్స్ అయితే ఈ ఇన్సిడెంట్స్ కి పాల్పడే అవకాశం లేదు. ఇది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ సంబంధించిన పని లేదంటే లోకల్ అఫెండర్లకు సంబంధించిన పని అనేటువంటి విషయం పైన ఒక క్లారిటీకి అయితే పోలీసులు రానున్నారు. సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లోకి ఎంటర్ అయ్యేటువంటి సమయంలో దాదాపు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంట్రన్స్ లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఏ వాహనాల్లో వెళ్ళారు. అలాగే ఇంట్లోకి వచ్చే ముందు వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ వాళ్ళ విజువల్స్ ని తీసుకొని గతంలో ఉన్నటువంటి క్రైమ్ ట్రాక్ లో ఉన్నటువంటి రికార్డును ఆన్లైన్ లో కూడా చెక్ చేస్తున్నారని పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తానికి మధుసూదన్ రెడ్డి అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన స్టేట్మెంటే దీంట్లో చాలా కీలకంగా మారుతుంది. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ భాగ్యనగరంలో ఉన్నటువంటి చాలా మంది వ్యాపారవేత్తలకైతే ఇది కొంత వణుకు పుట్టించే వార్తగా చెప్పొచ్చు. ఇంట్లోకి పూజ పేరుతో వచ్చి మొత్తం కూడా ఇల్లును గుల్ల చేయడం అనేది సాధారణ విషయంగానైతే చెప్పడానికి లేదు. కానీ వాళ్ళు అంత ఈజీగా ఎట్లా ట్రాక్ చేసిన తర్వాత డబ్బును ఎత్తుకెళ్లి అక్కడి నుంచి ఎట్టెళ్ళుంటారు వాళ్ళు ఎవరనే విషయం పైన మాత్రం క్లారిటీ లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రైమరీ ఎవిడెన్సెస్ కానీ లేదంటే ప్రైమరీ ఆధారాలు కానీ లేదంటే వాళ్ళ దగ్గర మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి ఒక సమాచారం వస్తే దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తామనేది పోలీసులు చెప్తున్నారు. రైట్ సంపత్, థ్యాంక్ యూ.